Hello everyone, Andarki Namaskaram. Welcome back to our regular English and educational updates. ఈరోజు వీడియోలో మనం చాలా స్టూడెంట్స్ మందికి దాదాపు 50% ఆఫ్ ద ఏపీ స్టూడెంట్స్ హ్యావ్ గాట్ రిజిస్టర్డ్ ఇన్ ది అపార్ వెబ్సైట్ బై గివింగ్ ద రెస్పెక్టివ్ పేరెంట్స్ కన్సెంట్. సో ఇప్పుడు ఎవరైతే అపార్ ఐడి జనరేట్ అయిందో, రిజిస్ట్రేషన్ అయిపోయిందో వాళ్ళకి అపార్ కార్డ్ అనేది జనరేట్ అవుతూ ఉంది. సో ఇట్స్ ఏ ఆన్ గోయింగ్ ప్రాసెస్. నో నీడ్ టు వర్రీ, నో నీడ్ టు బీ ప్యానికింగ్ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ ఏ 4 months long process. By the time all the Aadhaar details will be validated and every student will get the unique APAR ID, right? So ఈ రోజు వీడియోలో మనం ఆల్రెడీ జనరేట్ అయినటువంటి ఐడి ద్వారా అపార్ ఐడి కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అనేది చెప్పబోతున్నాం. సో ఇందుకు 2 మార్గాలు. ఒకటి అపార్ వెబ్సైట్లో చేయొచ్చు, లేదా సింపుల్గా మనకి ఆల్రెడీ ఫెమిలియర్ అయినటువంటి డిజీ లాకర్ వెబ్సైట్లో మనం ఆధార్ డీటెయిల్స్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఇచ్చి ఓటీపీ ద్వారా క్రెడెన్షియల్స్ ద్వారా మనము దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. నెంబర్ 1, గూగుల్ సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి డిజీ లాకర్ అనే ఒక కీవర్డ్ని టైప్ చేస్తే మీకు నేను స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి ఈ ఆరో మార్క్ డిజీ లాకర్ ఈ సింబల్తో వస్తుంది. కొన్ని ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయి, అందులోకి వెళ్ళకోకుండా ఈ అఫీషియల్ సింబల్ ఉన్నటువంటి డిజీ లాకర్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి సైన్ ఇన్ అని కనిపిస్తుంది. చూడండి, స్టెప్ నెంబర్ 2 సైన్ ఇన్. ఈ సైన్ ఇన్ క్లిక్ చేయగానే మనకి చూడండి మొబైల్, యూజర్ నేమ్, ఆధార్. ఆల్రెడీ యూజర్ నేమ్ ఉంటే ఆల్రెడీ మనము యొక్క లైసెన్స్ కానీ ఆధార్ డీటెయిల్స్ కానీ మార్క్స్ కార్డ్ కానీ చేసుకొని ఉంటే పేరెంట్స్ కానీ కొంతమంది స్టూడెంట్స్ చేసుకొని ఉంటారు. బట్ మనం కొత్తగా అపార్ జనరేట్ చేస్తాం కదా, ఈ పిల్లలకి మొబైల్ నెంబరు, యూజర్ నేమ్ అనేటివి కొంచెం డిఫికల్ట్ స్థాయి. బట్ ఆధార్ అనేది మనకి వెరీ పాపులర్ ఈ సర్చ్ ఐటమ్ కాబట్టి ఆ 12 digit ఆధార్ నెంబర్ని ఇస్తే మనకి ఒక ఓటీపీ అనేది ఆధార్ లింక్డ్, అంటే పేరెంట్ ఎవరైతే మనం ఇచ్చామో ఆ పేరెంట్ మొబైల్ నంబర్ either మదర్ ఆర్ ఫాదర్కి ఓటీపీ వస్తుంది. సో ఈ ఓటీపీ వచ్చిన తర్వాత మనము ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి అప్డేట్స్ నేను చాలా ఇస్తుంటాను. లెర్న్ ఎ వర్డ్ ఎ సిరీస్ to enhance English language communication skills in the state of Andhra Pradesh, exclusive CBSE prescribed lessons. సో ఇప్పుడు మనము యూజర్ నేమ్ క్రియేట్ చేసుకుంటాం. అందులో మనకి చూడండి క్యాప్ లెటర్ అసలు ఉండకూడదు, బట్ నంబర్స్ ఉండొచ్చు. ఈ విధంగా యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం ఎలా అంటే ప్రాసెస్ చూడండి, మనం ఒకసారి మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనకి ఆధార్ ఓటీపీ, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధార్ రిలేటెడ్ వాళ్ళు 1 time పాస్వర్డ్ని ఆ లింక్డ్ మొబైల్ నెంబర్కి 10 minutes వ్యాలిడ్ అయినటువంటి ఒక 6 digit ఓటీపీ వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మనం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఐ హియర్ బై స్టేట్ దట్ నో అబ్జెక్షన్, అంటే ఎటువంటి అబ్జెక్షన్ లేదని చెప్పేసి మనము క్లారిఫై చేస్తాం, సర్టిఫై చేస్తాం. తర్వాత 6 digit సెక్యూరిటీ పిన్ సెట్ చేసుకోవాలి. ఇది 6 సంఖ్యలు. ఏ విధంగా అయితే మనకి ఫోన్పే, గూగుల్ పేలో 6 numbers ఉంటాయో అదేవిధంగా ఇక్కడ సెట్ చేసుకొని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత సింపుల్గా అది ఒక యూజర్ నేమ్ అడుగుతుంది. సో ఆ అమ్మాయి పేరు, అబ్బాయి పేరు, ఏదో ఒక పేరు ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఉన్న రూల్స్ చూడండి, లోయర్ కేస్ ఆల్ఫాబెట్ మాత్రమే ఉండాలి. ద యూజర్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్, ఖచ్చితంగా లెటర్ అంటే సంఖ్య ఉండకూడదు, అక్షరం లెటర్ అనేది ఉండాలి. అండర్స్కోర్, డాట్, అట్ సింబల్ మనం స్పెషల్ క్యారెక్టర్స్గా వాడుకోవచ్చు. సో ఈ విధంగా నేను ఇక్కడ చాతుర్య _118 అని ఇచ్చాను, తీసుకుంది. అది ఈ విధంగా ఇస్తే స్పేస్ ఇస్తే తీసుకోలేదన్నమాట. సో దీని యొక్క మీరు యూజర్ నేమ్ సెట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఓకే స్కిప్ అని వస్తుంది. తర్వాత మీకు ఇప్పుడు లైవ్గా నేను వెబ్సైట్లో ఈ యొక్క అంశాన్ని చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనం లాగిన్ అయిన తర్వాత వెల్కమ్ అని ఎవరైతే అబ్బాయి అమ్మాయి మనం రిజిస్ట్రేషన్ అయి ఉంటామో అక్కడ అపార్ ఐడి జనరేట్ అయ్యి పక్కన 2 items ఉంటాయి. ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడము, అకాడమిక్ బ్యాంక్ అయినటువంటి అపార్ ఆటోమేటెడ్ ఈ అపార్ యొక్క ఐడిని మనము ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంది, ఇది క్లిక్ చేయగానే మనకి చూపిస్తుంది అన్నమాట. ఈ విధంగా అపార్ ఐడితో హ్యాస్టిక్ మార్క్ కొంచెం పాస్ అంటే కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ కాబట్టి మొత్తం ఐడి చూపించదు. ఇక్కడ 3 dotsలో రిఫ్రెష్ అండ్ డెలీట్ ఉంటుంది. ఇక్కడ మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ మనకి పీడిఎఫ్ అని క్లిక్ చేయగానే మనకి పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మనం లామినేషన్ చేసుకుని
ఫర్దర్ అకాడమిక్ పర్పస్కు వాడుకోవచ్చు. సో ఇలాంటి అప్డేట్స్ మళ్ళీ వస్తుంటాయి. ప్లీజ్ డూ స్టే ట్యూన్డ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and wish you all happy learning and keep learning. Take care. Jai Hind.